శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. హర హర మహాదేవ శంభో శంకర. భగవద్భక్తులకు శ్రేబులాసందరి కూడా తెలుగు ఖుషీ టీవీ తరపున స్వాగతం. ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో వారాంత ఫలితాల్లో మకర రాశి వారి యొక్క గ్రహచార గోచారాలు తెలుసుకుందాం. 5/7/2026 ఆదివారం నుండి 11/7/2026 శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహచార గోచార ఫలితాలు. ఈ మకర రాశి వారందరికీ కూడా ఈ వారం ఉద్యోగంలో మీ కృషికి మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి. ఉన్నతాధికారులతో మర్యాదగా వ్యవహరిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారులకు కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత పాటించడం చాలా శుభదాయకం. ఆదాయం స్థిరంగానే ఉంటుంది. గతంలో నిలిచిపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చు తగ్గిస్తే ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. కొత్త పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు చదువులపైన ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమయము. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు లేదా అలసట ఉంటే నిర్లక్ష్యం మాత్రం చేయకండి. తగినంత విశ్రాంతి, యోగా, నడక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రేమ, జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకు వివాహ సంబంధాలు ముందుకు సాగే సూచనలు కూడా ఉన్నాయి. ఈ వారం అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలము, అదృష్ట రోజు శనివారం. చేయవలసిన పూజలు ప్రతిరోజు కూడా శివుడిని ప్రార్థించి మహామృత్యుంజయ జపాన్ని పారాయణం చేయండి. శనివారం రోజున శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆంజనేయ స్వామి దర్శనం చేసి హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం శుభప్రదాయకం. వీలైతే నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేయండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయండి. నల్ల నువ్వులు, నల్ల దుప్పటి, ఇనుప పాత్రలు అవసరమైన వారికి దానంగా చేయడం శుభదాయకం. కాకులకు ఆహారం పెట్టండి. వృద్ధులకు, నిరుపేదలకు సేవ చేయడం శుభదాయకంగా ఉంటుంది. నిజాయితీతో, క్రమశిక్షణతో పనులు చేయడం ఈ వారం విజయానికి కీలకం. ఈ వారం మకర రాశి వారికి శ్రమకు తగిన ఫలితం, ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగాల్లో పురోగతి కనిపించే అవకాశాలు ఉన్నాయి. సహనం, పట్టుదల, దైవభక్తితో ముందుకు సాగితే అనేక శుభాలు పొందగలుగుతారు. ప్రతి వార ఫలితాల కోసము తెలుగు ఖుషీ టీవీ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఓం నమః శివాయ.